హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. వీడియో చాలా సీరియస్‌గా ఉండబోతుందనమాట. థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు చెత్త లేకపోతే పరమ చెత్త. అసలు ఏమనుకుంటున్నారు? పోయిన వీక్, పోయిన వీక్ ఒక ఫోన్ పెట్టేసి అదేదో ఇమ్యూనిటీ టాస్క్ అంట, కెప్టెన్సీ టాస్క్ అంట, చపాతీ రుద్దినట్టు రుద్ది ఆ వీక్ అంతా చిరాకు దొబ్బిచ్చారు. అసలు ఈ ఎపిసోడ్‌లు చూడాలంటే బలవంతంగా చూడాల్సొస్తుంది. అసలు ఓపెన్ చేయాలన్నా, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఆ ఎపిసోడ్‌లు చూడాలన్నా ఒక 1 అవర్ ఏదో కళ్ళు మూసుకొని అసలు ఓపికతో, ఎంతో ఓపికతో బోరింగ్ సినిమాని ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ మూవీని మనం ఎలా చూస్తామో అలా చూడాల్సిన సిట్యుయేషన్ వచ్చిందనమాట. ఇంక రివ్యూస్ ఖచ్చితంగా చెప్పాలి. ఈ సీజన్ గూడా ఎంత చెత్తగా ఉన్నా ఇంక ఏం చేయలేము చూడాలి అనేటట్టుందనమాట సీజను. ఈ వీక్, ఈ వీక్ ఇంక 'బిగ్ బాస్' అయితే ఒక పాన్ ఇండియా రేంజ్‌లోనే గేమ్ అయితే సెలెక్ట్ చేశాడు. ఏంటంటే ఇంక కింగు అంట, 2 క్వీన్స్ అంట, మళ్ళీ వీళ్ళకి సేనాధిపతులంట. ఏమన్నా వర్కౌట్ అవుతుందండి. ఏమన్నా వర్కౌట్ ఉందా? అసలు ఇమ్మాన్యుయల్ లాంటి ఒక కమెడియన్ ఉన్నాడు. అసలు అలాంటి కమెడియన్‌ని అసలు ఎలా వాడుకోవచ్చు అసలు హౌస్‌లో? ఫిజికల్ టాస్క్‌లు ఆడేవాళ్ళు 'డీమాన్ పవన్', 'కళ్యాణ్', 'గౌరవ్', 'నిఖిల్', 'బర్నీ' గారు ఇంతమంది ఉన్నారు హౌస్‌లో. ఏమన్నా పెడుతున్నారా ఫిజికల్ టాస్క్‌లు? వాళ్ళకి సంబంధించి ఏమన్నా ఫిజికల్ టాస్క్‌లు మీకు కనిపిస్తున్నాయా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పెట్టొచ్చు. ఒకరోజు కామెడీ తీసుకొని పెట్టొచ్చు. ఇమ్మాన్యుయల్ మంచి కామెడీ చేస్తాడు. నైట్ టైమ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఫిజికల్ గేమ్ ఒకరోజు పెట్టుకోవచ్చు. 'గౌరవ్', 'నిఖిల్' వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎన్నో పెట్టుకోవచ్చు. అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మంచిగా ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు. డే డే బై అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రోగ్రామ్. అంతకుముందు పెట్టేవాళ్ళు. మేబీ సీజన్ 9 సీజన్ 9 అంటున్నా. సీజన్ 5 సీజన్ 4 అప్పుడు పెట్టేవాళ్ళనమాట. మంచిగా చూసేవాళ్ళం. అవినాష్ గారు ఉన్నారు గదా! అప్పుడు మనకి 'బిగ్ బాస్' అవినాష్ గారు ఉన్నారు. అవినాష్ గారు ఉన్నప్పుడు ఆ టైంలో అసలు భయంకరంగా ఉండేదనమాట. ఆ కామెడీ అయితేమి, వాళ్ళు పెట్టే విధానము, ఆ గేమ్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయన్నమాట. అసలు ఈ వీకు అసలు ఏంట్రా అసలు ఎందుకు చూస్తున్నాం? ఏంటి అసలు వీళ్ళెందుకు పెడుతున్నారు? ఏ కాన్సెప్ట్ లేక పెడుతున్నారా? ఎలాగో ఎత్తిపోయింది గదా! ఈ సీజను. ఇంకేముందిలే ఏం చేసినా వర్కౌట్ కాదు. ఏదో ఒకటి పెట్టేద్దాం అన్నట్టు పెట్టేస్తున్నారా? ఏం అర్థం కావట్లేదన్నమాట. అలా ఉంది. మాట్లాడుకుందాం. ఇంకా క్లియర్‌గా మాట్లాడుకుందాము. మొత్తం దీని గురించి ఉంటుంది. అసలేంటి అసలు ఈ సీజన్‌లో ఉన్న దరిద్రం ఏంటి? అసలు ఎందుకిలా మారింది సీజను? రణరంగం అని అంతలా చెప్పినా గూడా 'బిగ్ బాస్' అసలు ఎందుకిలా చేస్తున్నాడు? ఇలా మారడానికి కారణం ఏంటి? అనేది క్లియర్ కట్‌గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మామ. అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ వీడియో చూసే ముందు లైక్ చేయండి మామ. ఖచ్చితంగా లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది. మన ఎక్కువ వీడియోలు చేయడానికి మీరు కొంచెం నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుందనమాట. అండ్ ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. ఖచ్చితంగా లైక్ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. అదనమాట. ఇంక మ్యాటర్‌లోకెళ్ళిపోతే సీజన్ 9 రణరంగం అని చెప్పారు. మనం గూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఇప్పుడు ఒక 'బాహుబలి 3' వస్తే ఎలా ఉంటుందో ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా పెట్టుకుంటామో ఏంటో ఆ రకమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాము. 2 హౌసెస్ అన్నారు, అదన్నారు. కామన్ మ్యాన్స్‌ని ఒక హౌస్‌లో ఉంచుతాము. సెలబ్రిటీస్‌ని ఒక హౌస్‌లో ఉంచుతాము. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అలాంటి గేమ్స్ ఉంటాయి. అసలు ఆ కథ వేరుంటది. అసలు ఇంగ ఒక నెక్స్ట్ లెవెల్ చెప్పారు. మనం కూడా హైప్‌లో పెట్టుకున్నాము. అసలేంట్రా ఈ 2 హౌసెస్ ఏంటి? కథ ఏంటి? అసలు కామన్ మ్యాన్స్ ఒక గ్రూప్ ఏంటి? సెలబ్రిటీస్ ఒక గ్రూప్ ఏంటి? అసలు ఏం గేమ్స్ పెడతారు? ఏంటి అని బుర్ర పాడైపోయేలా ఆలోచించాము. లాస్ట్‌కి ఏం చేశారు? ఏమీ చేయలేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 'బిగ్ బాస్' ఫాల్ట్ అయితే ఫస్ట్ అయితే ఏం లేదనిపించింది. ఏదైతే మనకి హౌస్ మేట్స్ వచ్చారో, హౌస్ మేట్స్‌ని సెలెక్ట్ చేశారో 'బిగ్ బాసు' వీళ్ళ ఫాల్టే అని క్లియర్ కట్‌గా అర్థమవుతుందనమాట. వీళ్ళు 'డీమాన్ పవన్' తీసుకోండి, 'రీతు' తీసుకోండి వీళ్ళదొక పేరులాగా మారిపోయారు. వాళ్ళ గేమ్ వాళ్ళది, వాళ్ళ గోల వాళ్ళది. ఇంకా మన 'బర్నీ' గారు ఏదైతే ఉన్నారో 'బర్నీ' గారు వచ్చేసేసి 'తనూజని' అండ్ 'దివ్య' గారిని ఆ బాండింగ్ వీళ్ళ బాండింగ్ వీళ్ళది. ఇంకా మనకి అంతకుముందు 'రాము రాథోడు' ఇంగా అంటే ఎలిమినేట్ అయిపోయారు 'రాము రాథోడు.' ఇంకా 'గౌరవ్', 'నిఖిల్' ఉంటే వీళ్ళ గోల వీళ్ళది. ఎవ్వరి గోల వాళ్ళది. ఇంక 'సంజన ఇమాన్యుయల్' ఉంటే వీళ్ళ గోల వీళ్ళది. ఇంక ఇమాన్యుయల్ కొంచెం అటు ఇటుగా కదులుతూ ఉంటాడు. అంటే 'కళ్యాణ్' ఉంటే కొంచెం ప్రెజెంట్ హౌస్‌లో ఉన్న వాళ్ళు కొంచెం జెన్యూన్‌గా ప్రస్తుతానికి జెన్యూన్‌గా ఏమన్నా కొంచెం అంతో ఇంతో ఆడుతున్నాడు. ఏ బాండింగ్ ఏది పెట్టుకోకుండా ఉన్నాడు అంటే 'కళ్యాణ్' ఒక్కడనే చెప్పొచ్చనమాట. అసలు ఈ సీజన్‌లో మనం చూసుకున్నట్లయితే ఎందుకు డౌన్ ఫాల్ అయింది మెయిన్? 'బర్నీ' గారి వల్ల ఏమైనా డౌన్ ఫాల్ అయిందా? ఫస్ట్ ఇది కామెంట్ చేయండి ఫస్ట్. ఈ సీజను చెత్తలాగుందా? పరమ చెత్తలాగుందా? ఇంకొంతమంది అసలు సూపరు, బంపరు, హైలైట్ అనే వాళ్ళు కూడా అలా ఉంటుందనమాట. మీకు అసలు ఏమనిపిస్తుంది? బంపర్ అనిపిస్తుందా? చెత్త అనిపిస్తుందా? పరమ చెత్త అనిపిస్తుందా? కామెంట్ అయితే చేయండి చూద్దాం అసలు. ఎంతమంది ఈ సీజన్ నచ్చుతుందో, లేదో తెలుసుకుందాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదనమాట. ఇంగ
ఈ సీజన్ ఫస్ట్ ఏమైనా బర్నీ గారి వల్ల పోయిందా అని ఆలోచించాల్సి వస్తుంది. ఫస్ట్ లో ఏదైతే బర్నీ గారు బాండింగ్స్ వల్లే అందరిని మంచిగా చేసుకోవాలి, ఏదైతే నాగార్జున సార్ మన రేలంగి మామయ్య అని చెప్పాడో ఆ విధంగానే అందరితో వాళ్ళు తిట్టినా గానీ ఏం చేసినా గానీ వాళ్ళ కాడికి పోయి హక్కులు ఇవ్వడం, వాళ్ళతోనే మంచిగా మళ్ళీ కూర్చొని కాసేపు మాట్లాడడం, ఎవరికన్నా ఇంకా తిట్టాలనిపించదు. ఇప్పుడు ఒకడు మన ఎదురుగా వచ్చి తిడుతున్నా గానీ మనం ఆపోజిట్ లో మనం వాడితో మంచిగా ఉండి మనం అది కాదు ఇది కాదు మంచిగా ఉంటే వాడు కూడా మంచిగానే ఉంటాడు. మనం ఎందుకు తిట్టాలి? అతను అంత మంచిగా ఉన్నప్పుడు మనం మంచిగానే ఉందాం అనే పాజిటివ్ అదొక గేమ్ ప్లాన్ తో వచ్చాడు అనమాట. బర్నీ గారు గేమ్ ప్లాన్ తో వచ్చి ఫుల్ గా మంచిగా ఎగ్జిక్యూట్ చేశాడు. కాకపోతే బయట ఉన్న జనానికి అది క్లియర్ కట్ గా అర్థమైపోయింది సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనేసి. ఆ బాండింగ్ వల్లే అందరూ ఇప్పుడు బర్నీ గారు లాగే ఉందాం, ఎందుకు గొడవ ఉన్న రోజులు ఉందాం, హౌస్ లోంచి వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్ లోనే ఆడుతున్నారు. మనకది మన డీమోన్ పవన్ కి రీతు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది, మీ లవ్ వర్కౌట్ అవ్వట్లేదు, మార్చుకున్నాను వాళ్ళు మార్చుకోలేదు, బయటికన్నా వెళ్ళిపోతాం కానీ మేము మార్చుకోము. అలాగే అందరూ ప్రతి ఒక్కరు హౌస్ మేట్స్ కూడా అలాగే జరిగింది. సరే జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ అన్న వీళ్ళు మంచిగా ఇమ్మోనియల్ ఉన్నాడు, కామెడీ జనరేట్ చేస్తాడు. ఇప్పుడు ఏదో ఒక వీక్ అంటే మండే నుంచి చూసుకున్నట్లయితే, మండే కాకుండా మండే నామినేషన్స్ ఉంటాయి కాబట్టి మండే కాకపోయినా ట్యూస్డే నుంచి మనకి ఫ్రైడే లోపు లేకపోతే ఫ్రైడే లోపు ఏదో ఒక వన్ డే తీసుకొని మంచిగా ఒక సెటప్ వేసేసి, అప్పుడు అవినాష్ గారు ఉన్నప్పుడు ఆ కామెడీ మంచిగా ఒక సెటప్ వేసేసి ఏదో ఒక టాస్క్ ఒక స్కిట్ లాగా ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక స్కిట్ చేయి నువ్వు చూద్దామని, అసలు సూపర్ గా ఉండేది అనమాట. అసలు ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. అలాగే మనకి ఇమోనిల్ కూడా ఒక టాస్క్ నువ్వు చెయ్యి ఒక రోజు ఏదో ఒక రోజు అని పెట్టుంటే బాగుండేది. అలాగే వీళ్ళు ఎవరైతే బాడీ బిల్డర్స్ ఎందుకు సెలెక్ట్ చేశారో అర్థం కావట్లా. అంటే వాళ్ళు ఇప్పుడు తిని పోషించడానికి బిగ్ బాస్ హౌస్ తీసుకొచ్చారా? ఇప్పుడు ఫిజికల్ గా ఉండే వాళ్ళని తీసుకొని వచ్చేది ఎందుకు? బాడీ బిల్డర్స్ తీసుకొని వచ్చేది కొంచెం బాడీ ఉండే వాళ్ళని తీసుకొచ్చేది ఎందుకు? వాళ్ళకి ఫిజికల్ టాస్క్లు ఉంటాయి, బాగా ఆడతారు అనేది తీసుకొస్తాం. అలాంటి టాస్క్లే ఉండట్లేదు. ఎంతసేపుడికి బకెట్లు నీళ్లు ఉయ్యడము, ఆ చెప్పుతో అక్కడ క్యాలిక్యులేట్ చేయడము, ఏయో చెత్త చెత్త. అసలు పిల్లోళ్ళకు కూడా 5వ తరగతి పిల్లోళ్ళకు కూడా ఇలాంటి థాట్స్ రావు. ఓహో ఇలాంటి గేమ్స్ మేము కూడా ఆడమంటారు అనమాట. వాళ్ళకి చెప్తే 5వ తరగతి వాళ్ళకి చెప్తే మేము కూడా ఇలాంటి గేమ్స్ ఆడడం. వీటికంటే ఆ తొక్కుడు బిళ్ళ, గోళీలాట ఈ గేమ్స్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటాయి అనిపిస్తుంది. మనకు కూడా చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం తెలిసిన గేమ్స్ కాబట్టి మనకి ఆ రకంగా ఉందన్నమాట. హౌస్ లో చూస్తుంటే గేమ్స్ మంచిగా అసలు ఒక వన్ డే మంచి ఫిజికల్ టాస్క్ పెట్టుకోవచ్చు. గౌరవ్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, అసలు డీమన్ పవన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, మన బర్నీ గారు ఉన్నారు. ఇంత మందిని పెట్టుకొని అసలు ఎంత మంచి ఫిజికల్ గేమ్స్ పెట్టచ్చు. అమ్మాయిల్లో మంచిగా రీతు ఆడుతుంది, సంజనా గారు ఆడతారు. సంజనా గారు అంటే కొంచెం అటు ఇటు అయినా రీతు ఆడుతుంది, తనుజ ఆడుతుంది. ఎంత మంది ఉన్నప్పుడు ఎందుకండి పెట్టకూడదు ఫిజికల్ గా? ఎందుకు భయపడుతున్నారు? అంటే ఇప్పుడు బర్నీ గారికి ఏమన్నా అలా జరిగేసరికి ఇంజురీ అయ్యేసరికి ఇలా ఇంజురీ అవుతారని పెట్టారా? లేకపోతే అంత ఇప్పుడు రీసెంట్ గా నేను బర్నీ గారికి ఇంజురీ, అంతకు ముందు నుంచి బాగానే ఉన్నారు. అసలు ఏం ఆలోచిస్తున్నారో ఏమో, ఎందుకు ఎక్కువ మరీ ఫిజికల్ వద్దు, చిన్న చిన్న గేమ్సే పెడదాము. అవే మళ్ళీ ఇలా ఏమన్నా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే మళ్ళీ బయట మన గేమ్స్ ఏమన్నా చూసి మారతారా? అంతేమీ లేదు. చూసేవాళ్ళు ఎన్నో చూస్తున్నారు అనమాట. బయట యూట్యూబ్లో అయితేమి, బయట మన ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ కాదు, హౌస్ లేకి మంచి ఒక బాడీ బిల్డర్స్ తీసుకొచ్చారు. వాళ్ళు కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం తెలియాలి. వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలంటే, వాళ్ళు కేవలం ఫిజికల్ టాస్క్లు పెట్టినప్పుడే వాళ్ళ సత్తా అనేది బయటపడుతుంది. బయట జనాభా ఎవరైతే ఉన్నారో చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది అనమాట. కమెడియన్స్ ని మంచి కామెడీ రూపంలో అందుకోవాలి. ఏదో ఒక వీక్లీ వన్స్ అన్న ఒక మంచి టాస్క్ ఏర్పాటు చేయడము, ఒక టాస్క్ చేయించడం వాళ్ళ చేత. అని ఏమన్నా ఇప్పుడు లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి బాయ్స్ చేత ఏమైనా చీరలు కట్టించుకోవడము, అట్లా బాయ్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చేయొచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. ఇప్పుడు అంతమంది ఒక ఆర్టిస్టులు ఉన్నారు, మంచిగా ఒక పాటల సింగర్స్ ఉన్నారు, ఒక కమెడియన్స్ ఉన్నారు, ఒక యాక్టర్స్ ఉన్నారు, సుమన్న లాంటి యాక్టర్స్ ఉన్నారు. ఇంత మందిని పెట్టుకుని అసలు ఏం యూజ్ చేసుకుంటున్నారు, అసలు మేము ఏం చూస్తున్నాం వాళ్ళ చేత? ఇది ఒక క్వశ్చన్ మార్క్. అసలు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వేయాలి మనం. అసలు వాళ్ళు ఏం యూజ్ చేసుకుంటున్నారు? మీరు ఏం యూజ్ చేసుకుంటారు? వాళ్ళ ఇప్పుడు ఉపయోగం ఏంటి? తిని కూర్చోడమా? ఏమన్నా చిన్న చిన్న గేమ్స్, బకెట్ గేమ్స్, తొక్కుడు బిళ్ళ, గోళీలాట పెడితే అవి మనం చూస్తూ ఉండాలి ఎపిసోడ్లలో. సరే ఇప్పుడు అది కూడా పెట్టట్లేదు. ఇంకొకటే ఫిక్స్ అయిపోయారు. పోయిన వీక్ చూసుకున్నట్లయితే ఆ ఫోన్ ఒకటి పెట్టేసి, ఆ ఫోన్ కాల్ ఇమ్యూనిటీ కెప్టెన్సీ టాస్క్ ఇది అసలు ఆ రెబల్ చిరాకు దొబ్బిచ్చారండి. ఇంక ప్రతి రోజు అదే సినిమా చూసి చూసి క్యాసెట్ నలిగిపోయింది అనమాట. అలా అలా పెట్టారు. ఆ వీక్ అంతా అదే. ఆ ఫోన్ రావడం, ఒకరు ఎత్తడం, మీరు కదా ఇంకొకరు ఫోన్ ఇవ్వండి అని చెప్పడం, మీరు రెబల్ అండి అని చెప్పడం. అసలు మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోవడం, ఏదో చిన్న చిన్న ఈ స్లిప్పులు గిప్పులు అయినా పెట్టి కింద పెట్టడం. ఇది ఏంటండి బాబా దరిద్రం అసలు.
అసలు ఆ వీక్ అంతా అసలు ఏంట్రా ఎందుకు చూస్తున్నాం ఏంటి ఇంక రివ్యూస్ చేయాలి ఇంక తప్పదు అని చూస్తున్నట్లే ఉంది కానీ ఇంట్రెస్ట్ గా అసలు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఎలా ఉండాలి అబ్బా ఈ రోజు అసలు అదిరిపోవాలన్నట్టు ఉండాలి కానీ ఏదో బలవంతంగా చూస్తున్నట్లే ఉంది. అసలు మీకు ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా చేయండి. అసలు ఎలా ఏంటి ఈ సీజన్ ఏంటి, అసలు ఎందుకు పాడైపోయింది ఈ సీజన్, దేని వల్ల పాడైపోయింది, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ, చేయండి ఖచ్చితంగా చేయండి. తెలుసుకుందాం ఏంటనేది. ఇంకా ఈ వీక్ ఏమన్నా ఉంది అంటే పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు. ఇంకా మాది ఇండియా కదండి బాబు, పాన్ ఇండియా. ఒక కింగ్ ఉంటాడు, ఇద్దరు క్వీన్స్ ఉంటారు, వాళ్ళకి కింద జనాభా ఉంటారు, మళ్ళీ వీళ్ళకి మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఒక రేంజ్ లో మేము చేస్తాం అంతా అని చెప్పేసి మళ్ళీ ఇది పెట్టారు. ఇదేమన్నా ఇంట్రెస్ట్ ఉందా అంటే ఎంతసేపటికి మన మన కళ్యాణ్ అయితేమి, రీతు అయితేమి, దివ్య గారైతేమి ఆ సోఫాలో కూర్చొని ఆ తిని టీ తెప్పించుకొని తినడం తప్పితే చేసేదేముంది. అదేదో బాహుబలి టాస్క్ ఒకటి చేశారు. ఆ అమ్మాయిల్ని టచ్ చేస్తే నరకాల్సిందే తల అని. అది ఏమన్నా వర్కౌట్ అయింది? అది ఎంత సీరియస్ గా చేయాల్సిందే. కామెడీ అసలు ఆ కామెడీ లేదు, సీరియస్ ఏదో చేస్తున్నారు. ఆ సోఫాలో కూర్చొని సోఫాని అరగొట్టడం తప్పితే ఆ టాస్కుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళేమన్నా సీరియస్ గా ఆడుతున్నారా? ఇప్పుడు జనాభా అయినా కానీ సెక్యూరిటీ వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో ఎంతసేపుడుగా కిచెన్ లోనే వచ్చి తినడానికి చేసుకోవడానికి మేము ఫస్ట్ మాకు తిండి ముఖ్యం, గేమ్స్ తర్వాత అని ఎంతసేపటికి ఆ ఎపిసోడ్ లో కిచెన్ దగ్గరే చూస్తున్నాం కానీ అంతకు మించి ఏమన్నా ఉందండి. ఇంకా మధ్యలో మధ్యలో టాస్కులు పెడితే ఆ బకెట్ టాస్కులు అంట, అదేదో విప్పదీయాలంట, ఆ డ్రమ్మును అవతలేయాలంట, ఆ డ్రమ్మును పెట్టాలంట, మళ్ళీ కొట్టాలంట. ఏంటండి బాబు అసలు ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అసలు బుర్ర పాడైపోతుంది అనమాట. అసలు ఇవన్నీ చూస్తుంటే, అసలు ఈ టాస్కులు చూస్తుంటే, ఆ మనుషులు చూస్తుంటే ఏదో ఇప్పుడు ఎలా ఉందంటే ఒక చిన్న ఇంత రాయి ఇచ్చేసేసి ఇంత మనిషికి ఇది తీసుకొని పోయి జస్ట్ ఆడ ఒక 2 సార్లు, ఈడ ఒక 2 సార్లు పెట్టు చాలు అని ఆడిపిస్తున్నట్టుందనమాట. అంటే వాడి పవర్‌ని బయటికి తీసుకొని రాకుండా ఇప్పుడు నిఖిల్ మనకి నామినేషన్స్‌కి వచ్చిన, గౌరవ్ నామినేషన్స్‌కి వచ్చిన, డీమాన్ పవన్ నామినేషన్స్‌కి వచ్చిన ఓటింగ్ ఎందుకు తక్కువ పడుతుందిరా? అసలు వాళ్ళకి ఓటింగ్ ఎందుకు తక్కువ పడుతుందంటే కేవలం ఫిజికల్ టాస్క్‌లు లేకపోవడం వల్లే అన్నమాట. ఫిజికల్ టాస్క్‌లు ఏమన్నా పెడితే వాళ్ళ సత్తా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఏంటి నేనేంటి అసలు నా నా బలం ఏంటి అని ప్రూవ్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఓటింగ్ అనేది పడుతుందనమాట. అలా ఫిజికల్ టాస్క్‌లు ఏం పెట్టకుండా నిఖిల్ ఎక్కడ కనిపించట్లేదు, గౌరవ్ ఎక్కడ కనిపించట్లేదు, టీమాన్ తోడు ఎక్కడ కనిపించట్లేదు అంటే ఎందుకు కనిపిస్తారు? వాళ్ళ సత్తా ఏంటి? వాళ్ళు కొంచెం బాడీ బిల్డ్ చేసుకొని వచ్చారు. మంచిగా ఫిజికల్ గేమ్స్ ఆడగలరు. అలాంటి ఫిజికల్ గేమ్స్ మీరు పెడితేనే కదా వాళ్ళు కనిపించేది. వాళ్ళు నామినేషన్స్‌కి వచ్చినప్పుడు ఇది ఎలా పడతాయి ఓటింగ్స్? ఏం చూసి పడతాయి? ఇప్పుడేమన్నా లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తారా? లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తారా? వాళ్ళేమన్నా కామెడీ చేయగలరా? చేయలేదు గదా! ఇప్పుడు అప్పటికప్పుడు వచ్చేసి హౌస్‌లోకి కామెడీ అప్పటికప్పుడు కొత్తగా కామెడీ చేయాలి. ఏదో లవ్ ట్రాక్‌లు మెయింటైన్ చేసుకోవాలి. ఇయన్నంటే కుదరవు. వాళ్ళ సత్తా ఏంటి? గేమ్స్ ఆడతారు. వాళ్ళ సత్తా తగ్గట్టు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఇప్పుడు కమెడియన్‌కి ఒక న్యాయం చేయాలి. వీక్‌లో ఓటింగ్ పడాలంటే. మనకి వీళ్ళకి బాడీ బిల్డర్ ఎవరైతే ఫిజికల్‌గా మంచిగా బాగున్నారో వాళ్ళకి ఒక న్యాయం చేయాలా ఫిజికల్ గేమ్స్ పెట్టేసి. ఇప్పుడు అమ్మాయిలున్నారు. అమ్మాయిలకి మంచిగా అమ్మాయిలకి కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకి మరి రీతు ఆడుద్ది. రీతు కూడా బాయ్స్‌కి ఏం తక్కువ కాదు. బాగా ఆడుద్ది. తనూజ ఆడుద్ది. ఆ సంజన గారు కూడా అలా కనిపిస్తారు గానీ మన టాస్క్‌లో ఇరగదీశారు సంజన గారు గూడా. సంజన గారు కూడా బాగా ఆడతారనమాట సంజన గారు గూడా. ఎందుకు వాడట్లేదు వీళ్ళందరిని? ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు నామినేషన్స్‌కొచ్చినప్పుడు ఓటింగ్ ఎందుకు పెరగట్లేదు? తనూజాకి ఎందుకు ఓటింగ్ పడుతుంది? కళ్యాణ్‌కి ఎందుకు ఓటింగ్ పడుతుందంటే కేవలం ఏదైతే ఈ టాస్కులు వాడట్లేదనమాట సరిగ్గా. ఎలా వాడాలి వీళ్ళని ఫిజికల్‌గా మంచి ఏదో ఒక వీళ్ళకి ఫిజికల్ గేమ్స్ పెట్టి మంచిగా ఏమన్నా కామెడీ టైప్‌లో ఇమ్మోనల్‌కి పెడితే ఇమ్మోనల్‌కి ఓటింగ్ ఇంప్రూవ్ అయిద్ది. అయన్నీ పెట్టట్లేదు. సరిగ్గా చేయట్లేదు. ఎంతసేపటికి చిన్న చిన్న గేమ్స్ పెడుతున్నారు గాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు ఆ గేమ్స్‌ని. ఏదో జస్ట్ అంటే చిన్న చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసం, బోరింగ్ పర్పస్ కోసమే తీసుకుంటున్నారు కాబట్టి ఎన్ని సార్లు నామినేట్ అయినా, ఎవరైనా ఎన్ని సార్లు నామినేట్ అయినా ఏం చేసినా గానీ ఫస్ట్ ప్లేస్‌లో తనూజనే ఉంటుంది. సెకండ్ ప్లేస్‌లో కళ్యాణే ఉంటాడు. ఇంక థర్డ్ ప్లేస్‌లో నిమోనియాలో, సుమననో వీళ్ళే ఉంటున్నారు. ఓటింగ్‌లలో డిఫరెన్స్ వస్తేనే ఇంట్రెస్ట్ వస్తది మనిషికి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఒకరు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఇంకోసారి నామినేట్ అయినప్పుడు మిగతావోళ్ళు సెకండ్, థర్డ్ ప్లేస్‌కి రావాలన్నమాట. ఎలా రావాలి అంటే వీళ్ళు పెట్టే గేమ్స్ ఏయైతే గేమ్స్ ఉంటాయో, టాస్క్‌లు ఉంటాయో దీన్ని బట్టి రావడం అయితే జరుగుతుంది. సెకండ్ ప్లేస్‌కి, థర్డ్ ప్లేస్‌కి. వాళ్ళు ఏమీ పెట్టట్లేదు, ఏమీ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ప్లేస్‌లోనే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఇదనమాట రీజన్. మెయిన్ రీజన్ అయితే ఇదే. పరమ చెత్తగా ఉందనమాట. అసలు 4 వీక్స్ నుంచి, 3 వీక్స్ నుంచి నామినేట్ అయితే ఒకటే ప్లేస్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఒకరే ఉండేదేంటండి? అంతమంది హౌస్‌లో ఉన్నారు. సరే వాళ్ళేమన్నా ఇరగగొడుస్తున్నారా? బాగా ఆడుతున్నారా అంటే
పర్లేదు ఆడుతున్నారు అని అంటే అందరిలాగే అన్నమాట. ఇప్పుడు అందరికంటే హైపే కాదు. అందరూ ఎలా ఆడుతున్నారో వాళ్ళు అలాగే ఆడుతున్నారు. ఇప్పుడు ఎందుకు అలాగే ఉన్నారు ఫస్ట్ ప్లేస్‌లో అంటే కారణం సేమ్ ఇదే. ఏదైతే ఫిజికల్ గేమ్స్ పెట్టట్లేదు, వాళ్ళ బలానికి వాళ్ళ గేమ్స్ పెట్టట్లేదో, వాళ్ళు ప్రూవ్ చేసుకోవట్లేదు. నార్మల్‌గానే అలాంటి గేమ్స్ ఏం పెట్టట్లేదు కాబట్టి తిని కూర్చుంటున్నారు కాబట్టి జనాభా ఓన్లీ ఒక్కరినే టార్గెట్ చేసుకొని వాళ్ళకే ఓటింగ్ ఎయాలి. ఇంకేం చేయలేము. వాళ్ళు కూడా హౌస్‌లో పెద్దగా ఎవరు ఏది చేయట్లేదని ఉంటున్నారు. ఇది బిగ్ బాస్ పాలిటీ అని క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఇలాగే చేస్తే ఇంక తనూజానే ఉంటుంది. తనూజానే కప్పు తీసుకుంటుంది. ప్రశాంతంగా కప్పు తీసుకొని ఇంటికెళ్ళిపోద్ది. ఈ ఫిజికల్ గేములు, కామెడీ ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేకి ఒక్కొక్కటి మార్చి మార్చి పెడుతుంటే ఆ ఓటింగులలో డిఫరెన్స్ వస్తది. చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది. రోజు రోజుకి మారుతా ఉంటది కాబట్టి ఓటింగు బాగా అప్పుడు అది ఇంట్రెస్టింగ్. ఇదేమో వన్ సైడ్ గేమ్ లాగుంది. ఇప్పుడు మనకి హ్మ్. పాకిస్తాను, ఇండియా ఆడితే వన్ సైడ్ గేమ్ ఎలా ఉంటుందో ఇంక అలా వన్ సైడ్ అయిపోయిందనమాట. ఇంక ఎలాగో గెలిచేది ఇంక తనుజానే అన్నట్టు. ఎప్పటికి అలా ఉండకూడదు. అలా ఉంటే ఇంక ఇప్పటికి జనాభా ఫిక్స్ అయిపోయారు. ఇంక ఏముందిలేరా ఏం చూస్తాం ఇంక తనుజానేలే గెలిచేది. ఇంక తెలిసిందే కదా! ఆల్రెడీ తెలిసిన బుక్కే కదా! ఇంక ఏముంది ఏం చూస్తాం అందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కళ్యాణ్, తనూజ వస్తే ఇంక ఇమానుయేల్, ఇంక సుమనన్న వీళ్ళే టాప్ 5 వస్తారు. వీళ్ళకే ఓటింగ్ ఎక్కువ పడుతుంది. ఇదే అండి కారణం. ఎవరికన్నా ఇప్పటికన్నా క్లారిటీ వచ్చిందనుకుంటా. ఏ అయితే హౌస్‌లో టాస్కులు పెట్టట్లేదో, వాళ్ళ బలానికి తగ్గట్టు ఇప్పుడు ఫిజికల్ మంచి బాడీ ఉన్నోళ్ళకి వీళ్ళ ఫిజికల్ టాస్క్ పెట్టట్లేదు. కామెడీ టైమ్‌లో పెట్టట్లేదు. ఏదో ఒక కెప్టెన్సీ టాస్క్ ఒక నామినేషన్స్ చెయ్యాలని ఒకటి పెడుతున్నారు. నెక్స్ట్ రోజు నుంచే ఇంక మళ్ళీ ఆ కెప్టెన్సీ టాస్క్ ఏదో ఒకటి దరిద్రం ఏదో ఒకటి పెట్టేద్దాం. ఆ వీక్ అంతా అదే లాగుదామని చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారో, సెకండ్ ప్లేస్‌లో ఉన్నారో వాళ్ళకే ఓటింగ్ పడటం అయితే జరుగుతుంది. ఇది మీరు ఎంతమంది ఒప్పుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. అండ్ లైక్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ ఇలాంటివి చాలా వస్తాయి. దీన్ని ఎంతమంది కరెక్ట్ అనుకుంటారో లైక్ అయితే చేయండి మామ. ఎక్కువ మందికి తెలుస్తుంది ఇన్ఫర్మేషను. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ జై హింద్.